ఏపీ ప్రభుత్వం అమరావతి నిర్మాణం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే అమరావతి భవిష్యత్తు ప్రణాళికపైన కసరత్తు కొనసాగుతుంది. ఆర్థికంగా నిధుల సమీకరణతో పాటుగా నిర్మాణాల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపైన నివేదికలు కోరుతున్నారు. అందులో భాగంగా అమరావతిలో నిర్మాణాల పటిష్టత పైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఐకానిక్ భవనాల నిర్మాణాలపైన తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో తిరిగి పనుల ప్రారంభం ముందు ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. గతంలో నిర్మించిన నిర్మాణాల్లో 5 ఏళ్ల కాలంలో పురోగతి లేదు. తిరిగి వాటిని పూర్తి చేయడంతో పాటుగా భవిష్యత్ నిర్మాణాలపైన ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. అమరావతిలో మధ్యలో నిర్మాణాలు నిలిచిపోయిన కట్టడాలు పటిష్టతపై ముందుగా ఒక అంచనాకు రావాలని నిర్ణయించింది. దీనికోసం ఐఐటి నిపుణుల చేత కట్టడాల పటిష్టతపై అధ్యయనం చేయించాలని నిర్ణయించినట్లు ఏపీ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. గతంలో ఫౌండేషన్ పూర్తి చేసుకున్న ఐకానిక్ భవనాలతో పాటు ఇతర నిర్మాణాలపై ఐఐటి ఇంజనీర్ల చేత అధ్యయనం చేయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఐకానిక్ కట్టడాల ఫౌండేషన్ పటిష్టత నిర్ధారణ కోసం ఐఐటి చెన్నైకి బాధ్యతలు అప్పగించాలని డిసైడ్ అయింది. మరోవైపు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు క్వార్టర్ల ప్రతిష్టత నిర్ధారణ కోసం ఐఐటి హైదరాబాద్ కు బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. ఐఐటి నిపుణులు ఇచ్చే నివేదికల ఆధారంగా నిర్మాణాల విషయంలో ముందుకెళ్తామని మంత్రి స్పష్టం చేశారు. అమరావతిలో నిర్మాణాల కోసం గతంలో 47 మంది కన్సల్టెంట్స్ ను నాటి ప్రభుత్వం నియమించింది. వైసీపీ హయాంలో వారంతా తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. మళ్లీ కన్సల్టెంట్ల నియామకం కోసం టెండర్లు పిలుస్తామని మంత్రి నారాయణ చెప్పారు. సిఆర్డీఏలో గతంలో ఉన్న సిబ్బంది కంటే ప్రస్తుతం 528 మంది తక్కువగా ఉన్నారని, సిబ్బంది కొరత తీర్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.